సోదరీ సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారత గడ్డపై పుట్టి 100 ఏళ్లు పూర్తయింది. ఈ 100 సంవత్సరాల ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18వ తేదీన ఖమ్మం పట్టణంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతున్నాయి. ఈ సభకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు హాజరై జయప్రదం చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో అనేక కుట్ర కేసులు, నిర్బంధాలు ఎదుర్కొని దేశాన్ని దాస్య సుంకలాల నుండి విముక్తి చేయటంలో సిపిఐ కీలక పాత్ర నిర్వహించింది. కార్మిక, విద్యార్థి, యువజన, రైతు, మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వెట్టి చాకిరీ విముక్తి, కార్మిక కర్షకులను దోపిడీ నుండి విముక్తి చేయటానికి రాజీ లేని పోరాటాలు సిపిఐ నిర్వహించింది. ఈ 100 సంవత్సరాల కాలంలో ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎంతో మంది అమరవీరుల రక్త తర్పణతో అనేక విజయాలు సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో సిపిఐ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. భూమి కోసం, భుక్తి కోసం నిజాం నిరంకుశ పాలనను గద్దెదించటానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది ప్రాణ త్యాగాలతో 3,000 గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర సిపిఐది. పున్నప్ర వాయిలార్, తెబాగా లాంటి వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. వీటి ఫలితంగానే ఆనాటి పాలకులు భూ సంస్కరణ చట్టం, గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయకరణ లాంటి అనేక సంస్కరణలను చేయాల్సి వచ్చింది. పోరాటాల ద్వారా దేశంలో అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు పుట్టినిల్లు. తొలి నుంచి కమ్యూనిస్టులను కన్న తల్లిలా ఆదరించి అనేక విజయాలు అందించింది ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. జిల్లాలో వందలాది గ్రామాలలో పేదలకు భూములు, ఇళ్ల స్థలాలు, గిరిజన ప్రాంతంలో పోడు భూములు దక్కేందుకు వీరోచితంగా పోరాడింది సిపిఐ. సిపిఐ నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకొని వచ్చేందుకు మరియు తెలంగాణకు తలమానికమైన సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు, జిల్లాలో సహజ వనరులను కాపాడేందుకు అనేక సమరశీల పోరాటాలు నిర్వహించింది భారత కమ్యూనిస్టు పార్టీ. చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం తీసుకురావటానికి సిపిఐ ఎనలేని పోరాటాలు నిర్వహించింది. అటవీ హక్కుల చట్టం ద్వారా దేశంలో గిరిజనులకు, బలహీన వర్గాలకు, 50 లక్షలకు పైగా కుటుంబాలకు 1 కోటి ఎకరాల భూమిపై హక్కు పొందేందుకు సిపిఐ పోరాడింది. అనేక పోరాటాల ద్వారా కార్మికులు, పేద ప్రజలకు హక్కులు సాధించి పెడితే 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ధరలు తగ్గిస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం లాంటి ప్రజాకర్షణ నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ 9.5 సంవత్సరాల కాలంలో అవేమీ అమలు చేయలేదు. దేశంలో ప్రజల మధ్య మత విద్వేషాలు, భావోద్వేగాలు రెచ్చగొడుతూ వరుసగా అధికారంలో కొనసాగుతున్నది. 6 దశాబ్దాలుగా ప్రజల, కార్మికుల త్యాగాలతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను ఎల్ఐసి, బ్యాంకులు, టెలికాం, గనులు, చివరికి రక్షణ రంగ పరిశ్రమలు సైతం ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ విలువలకు తిలోదకాలిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి కొద్దిమంది కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు. సంపన్నులు మరింత సంపన్నులవుతుంటే పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ రద్దు చేసి వ్యవసాయ కార్మికుల యొక్క ఉపాధిని ఇవాళ
లేకుండా చేస్తున్నారు. రైతులను, కార్మికులను, పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే నల్ల చట్టాలు తెస్తున్నారు. వీటన్నిటి రద్దు కొరకు సిపిఐ నిరంతరంగా పోరాడుతున్నది. దేశంలో కమ్యూనిస్టుల ఐక్యత, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కోసం సిపిఐ నిరంతరం కృషి చేస్తున్నది.